హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బంగాళదుంప కూరని చేసి చూపించబోతున్నాను. బంగాళదుంపతో రకరకాలుగా మనం కూరలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి ఇలా చేసి చూడండి, రైసు చపాతీలోకి అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బంగాళదుంప కూర కోసం 3 పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని, ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల చట్నీ పప్పు వేసుకోవాలి, అంటే పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక వీటన్నిటిని కలిపి మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి, ఇలా పౌడర్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును అంతటిని వేయించుకోవాలి. ఈ తాలింపులో నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 7-8 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 పెద్ద సైజు ఉల్లిపాయలను, మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి తాలింపులో అంతా కలిసేలాగా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇలా కొంచెం లైట్గా వేగితే మనకు సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఆ బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడు బంగాళదుంపల్ని 80% దాకా కుక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలి. బంగాళదుంపలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి ఉప్పు, కారం, పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కారం అనేది ఎక్కువగా పట్టదండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఆ కారం కూడా ఉంటుంది కాబట్టి మనకి 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఉప్పు, కారం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్నాం కదండి, మనకి బంగాళదుంప అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు ఈ పొడి వేసుకున్నాక ఈ పొడంతా కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత అనేది పెట్టనవసరం లేదండి. ఇలానే మనం 1 నిమిషం పాటు పొడంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవటమే. అంతేనండి, బంగాళదుంప కూర రెడీ అయిపోయినట్టే. ఇది రైసు చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా గనక చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తినేసేస్తారు. అంత బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ బంగాళదుంప కూరని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో ఎలా వచ్చిందో తెలియచేయటం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ బంగాళదుంప కూర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.